భుంక్త్వా వనం పాదపరత్న సంకులం హత్వా తు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వా పురీం తాం గృహరత్న మాలినీం తస్థే హనుమాన్ పవనాత్మజః కపిః. లంక సర్వనాశనమైన తరువాత త్రికూట పర్వత శిఖరం మీద కూర్చుని మండుతూ ఉన్న తోకతో పరివేశ సూర్యునిలా కనిపిస్తూ జగామరామం మనసా మహాత్మా అలవాటు ప్రకారము ఆంజనేయ స్వామి మానసికంగా రాముని వద్దకు చేరిపోయాడు. ఆయన ఉత్సాహము అటువంటిది. దగ్ధమైన లంకాపురిని చూసి ఆంజనేయ స్వామి ప్రకాశిస్తున్నాడు. అంతలోనే విచారాన్ని పొందాడు. దుఃఖము ముంచుకు వచ్చింది. కిం స్విత్ కృతం ఇదం మయా, నేనెంత పని చేశాను. బుద్ధిలో పుట్టిన కోపాన్ని ఎవరైతే నిరోధిస్తారో ఆ మహాపురుషులు ధన్యులు కదా. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః, క్రుద్ధో హన్యాత్ గురూనపి, క్రుద్ధ పరుషయా వాచా నరః సాధూన్ అధిక్షిపేత్. కోపము ఏ పాపపు పని చేయదు, గురువును చంపిస్తుంది, సత్పురుష నింద చేయిస్తుంది. అయ్యో అని తన క్రోధానికి తనను తానే నిందించుకుంటున్నాడు. సీతను అగ్నికి ఆహుతి చేసి తన ప్రభు ఘాతకుడిని అయ్యేను. ఎందుకోసం ఈ పని చేసేను, ఏం జరిగింది? ధిగస్తు రాజసం భావం అనేషమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాన్ మయా సీతాన రక్షిత. ఈ రజోగుణము ఎంతటిది, మనోనియమాన్ని నాశనం చేసేది కదా. రక్షకుడను అయి ఉండి సీతను రక్షింపలేకపోయాను అనుకుంటాడు. ఇదిగో అతి కోపం వలన పుట్టిన అజ్ఞానము, బుద్ధి నాశనం వలన కలిగిన దుఃఖము ఇలా ఉంటుంది. తాను ఆమెకు రక్షకుడట, అలా అయి ఉండి ఆమెను రక్షింపలేకపోయాడట. ఈ దుఃఖము మళ్ళీ సమస్తమైన రఘువంశ నాశనం వరకు తీసుకువెళుతుంది ఆంజనేయ స్వామి ఆలోచనల్ని. ఇంతలో శుభ నిమిత్తము కనబడుతుంది. స్మృతి వస్తుంది, ఆలోచన మారుతుంది. చీచీ, ఏమిటి ఈ ఊహ? అగ్ని నాశనం చేస్తుందా? భస్మం చేసే స్వభావము కల అగ్ని నా తోకనే తగలబెట్టలేకపోయాడే, సీతను నాశనము చేయగలడా? భరతాది సోదరులకు ఏ స్త్రీ దేవతయో, రామునికి ఏ స్త్రీ మనఃకాంత అయి ఉన్నదో ఆ తల్లి నశించటమా? ఎవని మహాత్మ్యము వలన జల మధ్యంలో హిరణ్యనాభగిరి దర్శనమిచ్చిందో ఆ రామపత్నికి నష్టమా? ఆమె సత్యవ్రతము, ఆమె పాతివ్రత్యము అగ్నినే దహింపగలవు అని స్వామి సీతా మహాత్మ్యాన్ని స్మరించి స్వస్థుడవుతున్నాడు. ఇంతలో దగ్ధేయం నగరీ సర్వా జానకీ నచ దగ్ధా అని శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మమాత్మనాం. శుభవార్తాహరులైన చారణుల మాటను స్వామి విన్నాడు. సర్వనాశనమైన పట్టణాన్ని మరొకసారి చూసేడు. తిరుగు ప్రయాణానికి నిశ్చయించేడు. శింషుపా మూలంలో ఉన్న జానకీ దర్శనం మళ్ళీ చేసేడు. ఆ తల్లి, ఆ సీతామాత అతనిని అపారమైన అనురాగంతో అదే పనిగా చూసిందట. భర్తృస్నేహాన్వితమైన మాటను పలికింది. అతని సామర్థ్యాన్ని, పౌరుష ధైర్యాలను ప్రస్తుతించింది. ఆమె మాటలు విని ఆంజనేయస్వామి, అమ్మా, క్షిప్రమేష్యతి కాకుత్స్థో హర్యుక్ష ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. తొందరలో రామచంద్రుడు వస్తాడు.
ఆయనను అనుసరించి సర్వవానర గణము వస్తుంది. యుద్ధంలో సర్వశత్రు సంహారము జరుగుతుంది. ఆ ప్రభువు నీ శోకాన్ని పోగొడతాడు అని ధైర్యం చెప్పి గమనాయ మతిం కృత్వా వైదేహీమభ్యవాదయత్. సీతాదేవి అనుజ్ఞ తీసుకొన్నాడు, బయలుదేరాడు. త్రికూట పర్వతంలో అరిష్టనేమి అనే శిఖరమున్నది. స్వామి సముద్ర లంఘనానికి ఆ శిఖరాన్నే అనుసరించాడు. అంటే తిరిగి వెళ్ళేటప్పుడు అరిష్టనేమి అనే శిఖరం మీద నుంచుని అక్కడి నుంచి సముద్ర లంఘనో ఉద్యుక్త అవుతున్నాడు. చూడండి, శిఖరం పేరు అరిష్టనేమి. అరిష్టము అంటే శుభము, అరిష్టము అంటే దుఃఖము. శుభానికి అశుభానికి అది అంచు, శిఖరము. స్వామి దానిని అధిరోహించి సర్వ వానరులకు శుభాన్ని కలిగిస్తున్నాడు. అదే క్షణంలో సర్వ రాక్షసులకు దుఃఖాన్ని కూడా కలిగించినవాడవుతున్నాడు. యత్ కుమారీ మంద్రయతే యద్యోషిత్యత్ పతివ్రత అరిష్టం యత్కించ క్రియతే అగ్నిస్తదమ వేధతే అని శ్రీ విద్యాశ్రుతి. అరిష్టమంటే స్వాధిష్టాన రూప శుభము, వైఖరీ వాక్కు అమృత ప్రసార రూప శుభము దీని వలన జరుగుతుంది. హనుమ పర్వతారోహణం చేసేడు. సూర్యోదయమయ్యింది. సూర్యకిరణ ప్రసారంతో ప్రేమగా ప్రబోధింపబడుతున్నట్లు ఉందట ఆ అరిష్టనేమి పర్వతము. స ఉత్తరేయమివాం అంబోధైశృంగాంతర విలంబిభిః. ఆ పర్వత శిఖరాల మధ్యలో నిలిచిన మేఘాలు ఆ పర్వతరాజు భుజంపై వేసుకొన్న ఉత్తరీయంలా ఉన్నాయిట. అది వాల్మీకి నేత్రము. పైన ఉత్తరీయం వేసుకుని అతిథికి స్వాగతం చెప్పాలి. అంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఉత్తరీయాన్ని ధరించి స్వాగతించాలి వారిని. ఇది సంప్రదాయం. సంప్రదాయబద్ధంగా హనుమకు పర్వతము చేత స్వాగతం చెప్పిస్తున్నాడు మహర్షి. అంతేకాదు, పర్వతము నుండి దుముకుతున్న మహానదుల ధ్వనులు పర్వతము వేద స్వస్తి చెప్పుతున్నట్లు ఉన్నదట. ఉన్నతమైన దేవదారు వృక్షములనే చేతులను ఎత్తి జలపాతాల ధ్వనులతో అతిథి కోసము ఆహ్వానము పలుకుతూ ఉన్నట్లు ఉన్నదట. ఇలా మనోహరమైన పర్వత సౌందర్యము వైదిక సంప్రదాయంతో, వేద స్వస్తితో, సంగీత ధ్వనులతో స్వామికి స్వాగతరూప సత్కార్యాన్ని చేస్తున్నట్లుందట. పూర్ణ దీక్షా పరులకే పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పాలి. ఇలా మహర్షి ప్రకృతి వర్ణనను కొనసాగిస్తారు. అది కేవలం వర్ణన కాదు, అది కేవలం ఉపమలు కావు, అవి కేవలం కవితావాక్యాలు కావు, అవి ఋషివాక్యాలు. ఆ ఉపములు సంప్రదాయ వాచకాలు, ఆ వర్ణనలు సందేశాత్మకాలు. సరే, స్వామి శిఖరారోహణం చేసేడు. ప్రయాణానికి అనుకూలమైన దేహధారణ చేసేడు. పర్వతము రసాతలం వరకు కుంచుకుపోయిందిట. 10 యోజనాలు వెడల్పు, 30 యోజనాలు పొడవు కలిగిన భూమి అంతా సమతలం అయిపోయిందిట. అప్పుడు సలిలం ఘయుషుర్భీమం సలిలం లవణార్ణవం కల్లోలాస్ఫాల వేదాంతం ఉత్పపాత నభోహరి. స్వామి ఎగురుతున్నాడు. ఇక్కడ మహర్షి ఆకాశాన్ని, సముద్రాన్ని పోల్చి వర్ణిస్తారు. స్వామి లంకకు వచ్చే నాటి వర్ణన ఇలా ఉండదు.
స చంద్ర కుముదం రమ్యం సార్కకారం డవం శుభం తిష్యశ్రవణ కాదంబం అభ్రశైవాల శాద్వలం పునర్వసు మహామీనం లోహితాంగ మహాగ్రహం ఐరావత మహాద్వీపం స్వాతిహంస విలోలితం. ఇప్పుడు ఆంజనేయ స్వామిది చారణామార్గ స్థితి కాదు, అంతరిక్ష విహార స్థితి. అక్కడ చంద్రుడు కలువ పువ్వులా ఉన్నాడు. పునర్వసు నక్షత్రము మహామీనంలా ఉంది. అంగారకుడు మహాగ్రహం అంటే మొసలిలా ఉన్నాడు. ఐరావతము మహాద్వీపంలా ఉందట. స్వాతి నక్షత్రముచే అక్కడ సంచరించే హంసలా ఉంది. ఇది సూర్యోదయమయ్యింది. స్వామి ఆకాశ గమనం చేస్తున్నాడు. చంద్రాస్తమయము అశోకవనంలో ఉండగానే అయిపోయింది. మరి ఈ వర్ణన స్థితి ఏమిటి? ఆకాశంలో ఉన్నవి అని భావింపబడుతూ ఉన్న వస్తు దృశ్యాలు సముద్రంలో కూడా ఉన్నాయి కనుక ఆకాశాన్ని అడ్డు పెట్టుకొని సముద్రాన్ని వర్ణించడమేనా? అంత మాత్ర పర్యవసానమేనా ఈ ఋషివాక్కు? కాదు, మరేమిటి? లంకకు వెళ్ళే స్వామి పరాశక్తి స్వరూపమైన సీతాదేవిని ధ్యానిస్తూ వెళ్ళాడు. ధ్యాన మార్గంలో ఉన్న స్వామికి అనేకమైన అడ్డంకులు వచ్చేయి. స్వామి వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ తల్లిని సమీపించాడు, చూసాడు, మాట్లాడాడు, అనుగ్రహింపబడ్డాడు. దుష్ట శిక్షణకు ప్రయత్నించాడు, ఆమెచే అనుగ్రహింపబడ్డాడు. క్రోధాది మాలిన్యాలు బుద్ధిని పాడుచేసేయి అని బాధపడ్డాడు. మళ్ళీ ఆ తల్లి దర్శనం చేసుకున్నాడు. ఆ తల్లి పునర్దర్శనం చేసి ఆ రూపాన్నే భావన చేసుకుంటూ బయలుదేరాడు. స్వామి ఆమె యందు విహరిస్తున్నాడు. ఎలా? చంద్రకుముదము అంటే సహస్రారమందున్న ద్వాదశాంత పద్మము. ఇదే శుక్ల సహస్ర కమలము. దాని కర్ణిక చంద్రుడు. చంద్ర సూర్యాత్మకమైన మను విద్యయందు పుష్టి తేజస్సు కలవాడై బృహస్పతి అధిష్టానముగా గల పుష్యమీ నక్షత్ర జ్ఞాపనం వలన శాంతి కలవాడై విష్ణువు అధిష్టానమైన శ్రవణ నక్షత్ర జ్ఞాపనము వలన సర్వజగత్కారణమైన నళినీ రూపమందు విహరిస్తున్నవాడై అదితి దేవతాత్మకమైన పునర్వసు జ్ఞాపకము చేత జ్ఞాన విహరణమందు ధృతి కలవాడై వాయుదేవతాత్మకమైన స్వాతి నక్షత్ర జ్ఞాపకము వలన లోలాక్షి రూపమైన శక్తి వలన రక్షింపబడుతున్నవాడై ఐం అనే పరాశక్తి బీజమునందు విహరిస్తున్నవాడై స్వామి వెడుతున్నాడు, గమిస్తున్నాడు ఆకాశమునందు ఆ తల్లియందు. ఇది ఉపాసకుడైన ఆంజనేయ స్వామిని వాల్మీకి మహర్షి చూపిన విధానము. ఆ కులాం నగరీం కృత్య వ్యథయిత్వా చ రావణం అర్థయిత్వా బలం ఘోరం వైదేహీం అభివాద్య చ అజగామ మహాతేజ పునర్మధ్యేన సాగరం. లంకను వ్యాకులము పరిచి రావణుని బాధపెట్టి రాక్షసులను హింసించి సీతకు నమస్కరించి తిరిగి సముద్ర మధ్యమునకు వచ్చాడు అని స్వామి బయలుదేరిన వర్ణన బాహ్యస్థితి. అయితే అంతరస్థితిలో ఆకుల అంటే శుక్ల సహస్రారము, నగరీం దాని కర్ణికారూపమైన చంద్రుడు. సహస్రార కర్ణికా చంద్ర దర్శనము చేసేడు స్వామి. చేసి నీ తపశ్శక్తి చాలా అల్పము అని రావణ సాధన అవస్థను తిరస్కరించేడు. అందుకనే రావణుడు వ్యధను పొందేడు. అప్పుడే వాని ఘోరమైన బలము హింసింపబడింది. సాటి సాధకుణ్ణి హింసించినందుకు తన సామర్థ్యము ఏమైనా తగ్గిందేమో అని మళ్ళీ ఒక్కసారి
అమ్మవారి దర్శనం చేసేడు హనుమ. అందుకే తస్య నానద్య మానస్య సువర్ణ చరితే పది పలతీవాస్య ఘోషేణ గగనం సార్కమండలం. ఆ ఆనందంతో బయలుదేరాడు. ఏమి ఆనందము! సువర్ణ చరిత అయిన ఆ అమృత దర్శనము చేసి అని భావము. కనుక అమృత రూపిణిగా ఆ తల్లి దర్శనాన్ని పొందిన స్వామి జరామరణ భావం ఎరుగని సత్వపురుషుని స్థితిలో బయలుదేరాడు.